హైవేస్ ఈరోజు ఏపీని ఒక లేడీ కుదిపేసింది. ఆ లేడీకి సంబంధించిన ఒక వీడియో వణికించేసింది రాష్ట్రాన్ని. మరి ముఖ్యంగా పోలీసులని, మన ఈ వ్యవస్థని నేను ఏదైనా చేయగలని చెప్పేసి నిరూపించింది. ఆమె పేరు అరుణ. వెనకాల చూస్తున్న పర్సన్ ఆమెకు సంబంధించిన వీడియోలు ఆల్రెడీ మీరు అందరూ చాలామంది చూస్తుంటారు. ఈమెకు సంబంధించి ఇప్పుడు ఆల్మోస్ట్ టీడీపీ కాదు, స్టేట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఆమె కథ ఏంటో చూస్తూ ఉంటే, ఆమెకు పెళ్ళైంది నెల్లూరు జిల్లాలో ఏదో ఒక మారుమూల పల్లెటూరు. ఆమె భర్త అనుమానాస్పదంగా చనిపోయాడు. ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం ఆమె భర్తను చంపించింది అని. నిజమేంత అబద్ధమేంత ఆమె తెలుసు కాబట్టి మనం డిస్కస్ చేయాలి. బట్ ఆమె భర్త అనుమానాస్పదంగా చనిపోయేది మాత్రం మాట్లాడతాం. ఇక ఆ తర్వాత రాజకీయంగా అన్నప్పుడు ఎలా ఏంటనుకున్నప్పుడు కొంతమంది సన్నిహిత సంబంధాలు, సిస్టంలో మనం ఏదైనా చేయగలగాలన్నప్పుడు రాజకీయ నాయకులు, పోలీసులు, అలా గతంలో వ్యవహారం నడిపించింది. ఏకంగా శ్రీకాంత్ అనబడే ఓ వ్యక్తితో పరిచయం. ఆ పరిచయాలు ఏ రకంగా అంటే సొసైటీ, సెటిల్మెంట్లు, దందాలు అన్ని డిపార్ట్మెంట్లో పట్టు తెచ్చుకుంది. ఎంతగా అంటే ఈరోజు జైలులో యావజ్జీవ శిక్ష పడి ఉన్నటువంటి ఓ వ్యక్తిని పోలీసులకు సంబంధించి రిక్వెస్ట్ చేస్తే అతని పేరోల్ మీద విడుదల చేయండి అని ససేమేరంటే చివరికి పేరోల్ వచ్చింది. టీడీపీ హ్యామ్లో పేరోల్ వచ్చింది, బయటకు వచ్చాడు. నేను ఇక వైసీపీ హ్యామ్లో అనుకున్నది రీసెంట్ అంటే అది. ఇమీడియట్గా హోంమంత్రి అనిత విచారణకు ఆదేశించారు. ఎందుకు? పేరోల్ మీద బయటకు వచ్చిన వ్యక్తితో ఎంజాయ్ చేస్తుంది. ఏ రకంగా? అతను బాగాలేదు, ఆసుపత్రిలో ఉన్నాడు అన్నట్టు. ఆసుపత్రిలో ఫుల్ ఎంజాయ్ చేస్తుంటే వీడియోలు తీస్తున్నారు అంతా కూడా. ఇక అప్పుడు వీడియోలు తీస్తుంటే మామూలుగా ఉంది, ఆ తర్వాత వీడియో తీస్తుందని చెప్పేసి అర్థమే. అప్పుడు ముఖం దాచుకుంది. నేను చెప్పాల్సింది ఏంటంటే సింపుల్ అండి. మన ఈ సొసైటీలో నువ్వు జైల్లో ఉండు, బయట ఉండు, ఎక్కడైనా ఉండు, నీ దగ్గర డబ్బు ఉందంటే, నీకు పలుకుబడి ఉందంటే అన్నీ నడుస్తాయి. ఇదే ఇక్కడ కనపడింది. నేను మొన్న మధ్య 60లో బాగా పనిచేస్తున్న TV9 మురళీధర్ గారు ఇప్పుడు ఐ డ్రీమ్లో సమయంలో నేను చేస్తున్నాను, క్రైమ్ డైరెక్టర్ సమయంలో చేస్తారు. ఆయన గతంలో చెప్పేవాళ్ళు, శివ అసలు జైలల్లో ఉన్నోళ్ళకి రాజభాగాలు అంటే తెలుసా కొన్ని అన్నాడు. ఎలా అన్నా ఏంటన్నా అంటే అప్పుడు చెప్పాడు, డబ్బు నీకేదైనా పని అయిపోయింది అన్నాడు. సినిమాలో చూపిస్తారు కదా, మామూలుగా నిజమే అన్నాడు. జల్సానా సెటిల్మెంట్ చేస్తాడు సమ్ రెడ్డి జైలు నుంచి అన్ని నిజమే. ఈవెన్ జగన్మోహన్ రెడ్డిని కూడా పేరుకే జైల్లో ఉంచారు తప్ప ఆయనకు జైల్లో ఏ లోటు లేదని అంటూ ఉంటారు. అందుకు గాలి జనార్దన్ రెడ్డి అంతెందుకంటే బాబు, మొన్న కర్ణాటకలో ఉంది కదా ఈ జాంజిగిరి శశికళ, జయలలిత నెచ్చరి శశికళ, ఆమెకు సకల భోగాలు. ఇలా చెప్పుకుంటూ పోతే వాడిని కరెక్ట్గా టార్చర్ పెట్టాలని చెప్పేసి అధికారులు ఉన్న వాళ్ళు అనుకుంటేనే వాళ్ళకి ఓన్లీ జైల్లో ఉన్నాం అంటే మన టార్చర్ లేదులేరా, డబ్బులు ఇచ్చాడులే, లేదులేరా, వాటితో మన పనందులే, వాడికి ఏదైనా చేసి పెట్టండి అంటే తప్పుగా అనుకోవద్దు, మామూలుగా ఓపెన్గా చెప్తున్నా. అమ్మాయిలను కూడా సప్లై చేసే విధంగా తయారైపోయారు. జైలుకి వెళ్తారని అనను, వాళ్ళు జైలు నుంచి ఏదో ఒక దాని మీద పట్టకొచ్చి బయటకి. ఇక అక్కడ ఇందాక మురళీధర్ అన్నా కదా, ఆ అన్న చెప్పింది ఏంటంటే ఒకళ్ళని ఎవరు ఇట్లాగే ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అతను చెప్పాడు, అతను గాంధీ ఆసుపత్రికి వెళ్ళాడు, ఉస్మాన్ ఆసుపత్రికి వెళ్ళాడు. ఆ మూమెంట్లో అతను అక్కడ డాక్టర్ని మేనేజ్ చేసి వాళ్ళ మనుషులు పిలిపించుకొని సెక్స్ కూడా ఎంజాయ్ చేస్తాడు ఇక అక్కడే లోపలే. అప్పుడు నాకు అనిపించింది, ఏంట్రా మరీ ఎంత వరస్ట్గా ఉన్నారని చెప్పేసి. ఇప్పుడు వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? డబ్బుంటే చాలు, మన సమాజంలో అవ్వడం పని లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంత బలంగా నమ్మాడు? డబ్బుతో ఓట్లు కొనేద్దాం, లిక్కర్ స్కామ్ డబ్బుతో మరలా మన అధికారం కోసం జగన్ ఎందుకు అంత గట్టిగా నమ్మాడు? ఈ లేడీ డాన్ అరుణకు సంబంధించినటువంటి ఈ వీడియో బయటకు వచ్చాక మీకు అర్థమైందా? ఇదే అంటున్నా, మరలా కొంతమంది డబ్బుతో కొన్ని చేయలేరు, బట్ మ్యాక్సిమం చాలామంది డబ్బుతో ఏదైనా సరే చేస్తారు. ప్రతిదానికి ఒక రేట్ అనేది ఉండేది. అదే ఇక్కడ కూడా ఈమె సంబంధించిన ఒక వీడియోనో ఆడియో బయటకు వచ్చి అందులో చూసినప్పుడు ఏంటంటే, ఇతను పెరోల్ మీద రావటానికి ఇతను యాక్చువల్గా 2010లో ఒక హత్య నేరం కింద అరెస్ట్ అయ్యాడు. దెన్ శిక్ష పడింది, జీవిత ఖైదు. 2014లో తనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఏదోటి వాడేసి పారిపోయాడు జైలు నుంచి. 2018లో మళ్ళీ దొరికాడు, లోపలేశారు. ఇప్పుడు పెరోల్ మీద బయటకు తీసుకురావాలి అది అంటున్నప్పుడు సస్యమైన అధికారులు అంటే మొత్తానికి ఈ అరుణే తన ఇన్ఫ్లుయెన్స్ వాడి బయటకు తెప్పించారు. ఇక ఇప్పుడు ఈమె ఆల్రెడీ గతంలో వేరే వాళ్ళతో పోలీసులతో గోవాకి వెళ్ళింది, అక్కడ ఎంజాయ్ చేసింది అన్నట్టు, ఇక్కడ పొలిటీషియన్తో కూడా సంబంధాలు ఉన్నాయి అన్నట్టు, ఇలా రకరకాలుగా ఉన్నాయి.
సో ఇక అందుకే ఆ మొహం చూపించడం నాకు ఇష్టం లేదు. యాక్చువల్ ఫస్ట్ చెప్పాను రివీల్ చేద్దాం, బట్ వద్దనిపించింది నాకు. నేను ఫేస్ రివీల్ చేయట్లా, ఆడమనిషి కాబట్టి పోలీసులు హోంశాఖలు మొత్తం బయటపడి అప్పుడు మాట్లాడుకుందాం. ఆల్రెడీ మీరు అంతా చూసేశారు కాబట్టి నేను ఓన్లీ చెప్పదలుచుకుంది ఒకే ఒకటి. వైసీపీ హయాంలో ఆమె ఆటలు 3 రేంజ్లా అంట. ఎంతగా అంటే ఆమె చెప్తే ఎవరికైనా ప్రమోషన్, ఆమె చెప్తే ఎవరికైనా ఏదైనా సరే జరగాల్సింది జరిగిపోతుందంట గవర్నమెంట్లో. వైసీపీ హయాంలో చాలా చోట్ల జరిగింది ఇదే. ఎందుకు ఏంటంటే గవర్నమెంట్కి దట్ మీన్స్ అధికారం పాలకులకు వెళ్ళాల్సిన వెళ్ళిపోతుంది, ఇక లోకల్గా జరగాల్సిన జరిగిపోతుంది. ఇది విధ్వంస పరిపాలన, వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిన పరిపాలన. పేరుగే పోలీసులు తప్ప కొన్ని చోట్ల వాళ్ళని బానిసలుగా వాడేశారండి పాపం. నిజంగా పోలీసులు పాపం నా దృష్టిలో. ఎందుకంటే ఇక రిజైన్ చేయలేక జాబ్ చేస్తారు పాపం వాళ్ళు. అయితే ఈ అరుణ విషయంలో పోలీసు యొక్క వైఫల్యం మరోసారి బయటపడింది, అధికారుల వైఫల్యం మరోసారి బయటపడింది, హోంశాఖ ఉన్నటువంటి కీలకమైన వాళ్ళు చక్రం తిప్పినట్టు ఇంకోసారి బయటపడింది. అన్నిటికీ మించి వ్యవస్థలని భ్రష్టు బట్టి చెల్లిపెట్టి జగన్మోహన్ రెడ్డి ఇంకా భ్రష్టు పెట్టినటువంటిది కంటిన్యూ అవుతూనే ఉంది.